వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో నిందితుడు విజయ్ దాస్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిన్న అర్ధరాత్రి థానేలోని ముంబై పోలీసులు విజయ్ దాస్ ను అరెస్ట్ చేశారు. అయితే విజయ్ దాస్ ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి ముంబైలో నివాసం ఉంటున్నాడు విజయ్ దాస్. అయితే విజయ్ దాస్ అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షేజుద్ గా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఏదైతే గత 2-3 రోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన ఘటనలో నిందితుని నిన్న రాత్రి తానేలో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో డీసీపీ కూడా మాట్లాడారు. అసలు సైఫ్ పై దాడి ఎందుకు చేశాడు, అసలు ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడు, దీని కోణంలో దీని వెనకతలు ఎవరెవరున్నారో, అతనికి సహకరించింది ఎవరు, అసలు నిజాలేంటి, ఇంకా ఎవరెవరు ఇంట్లో చోరీకి ప్లాన్ చేశాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై డీసీపీ కూడా మాట్లాడారు. అదొకసారి ఇప్పుడు చూద్దాం. 2025 को रात में 2 बजे बांद्रा पुलिस स्टेशन की हद्दी में अभिनेता श्री सैफ अली खान इनके घर पर जबरी चोरी के उद्देश्य से उन पर हमला हुआ था। उस कारण से बांद्रा पुलिस स्टेशन में गुना दाखिल किया गया है और एक आरोपी को उसमें अरेस्ट किया गया है। उस आरोपी का नाम मोहम्मद शरीफुल इस्लाम शहजाद है। मोहम्मद शरीफुल इस्लाम शहजाद, एज 30 इयर्स। अभी तक की इन्वेस्टिगेशन में ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर यह इंसिडेंस हुआ था। इस एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा। सर, ये आरोपी बेसिकली कहाँ रहता था मुंबई में और कब से वहाँ काम करता था? ये जो आरोपी है, यह आरोपी बांग्लादेशी ओरिजिन का है, ऐसा हमारा डाउट है। इसीलिए इस केस में एप्रोप्रिएट सेक्शंस की वाड़ की गई है और उस हिसाब से आगे का इन्वेस्टिगेशन किया। ये जो आरोपी है, यह आरोपी बांग्लादेशी ओरिजिन का है, ऐसा हमारा डाउट है। इसीलिए इस केस में एप्रोप्रिएट सेक्शंस की वाड़ की गई है और उस हिसाब से आगे का इन्वेस्टिगेशन किया जा रहा है। किन सेक्शंस को पासपोर्ट एक्ट में या फिर पासपोर्ट एक्ट के रेलेवेंट सेक्शंस इसमें अप्लाई किए गए हैं। उसकी डिटेल्स हम प्रेस नोट से आपसे शेयर कर रहे हैं। तो क्या इसके पहले वहां जा चुका था, जिस तरीके से चढ़ा है और उतरा है? अभी तक ऐसा कुछ इन्वेस्टिगेशन में निष्पन्न नहीं हुआ है। एक्यूज्ड अरेस्ट होने के बाद हमको काफ़ी कम टाइम अभी तक मिला है। ये चीज़ें इन्वेस्टिगेशन में निष्पन्न की जाएगी। सो देयर इज अ प्राइमरी एविडेंस टू anticipate that this accused is Bangladeshi. He doesn't have a Indian valid document, and there are some seizures which indicate that he is a Bangladeshi national. Sir, had he gone to self-residence earlier? Was this the first time he had entered or by accident? As of now, we think that this is his first time entrance at that residence. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన ఘటనలో కూడా నిందితుడిని విజయ్ దాస్ గా పోలీసులు గుర్తించారు. నిన్న అర్ధరాత్రి తానేలోని ముంబై పోలీసులు విజయ్ దాస్ ను అరెస్ట్ చేశారు. అయితే విజయ్ దాస్ ముంబైలోని ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్నట్లు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో బంగ్లాదేశ్ లో నుంచి
ముంబైలో నివాసం ఉంటూ ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. మరి ఇదే నేపథ్యంలో సైఫ్ పై దాడి ఎందుకు చేశాడు, అసలు ఇంట్లోకి ఎందుకు వెళ్లాడు అని అనేక కోణాలపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శివ, అయితే సైఫ్ పై దాడి చేసిన ఘటనలో నిందితుని పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయన పేరు మార్చుకొని ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? నేను సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశ్ చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు. షరీఫుల్ షహజాద్ అలియాస్ విజయ్ దాస్ ను అరెస్ట్ చేశారు. అంటే బంగ్లాదేశ్ నుంచి ముంబైలో నిందితుడు విజయ్ దాస్ నివాసం ఉంటున్నారు. రెస్టారెంట్ లో విజయ్ దాస్ పేరుతో పనిలో చేరినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అంటే విజయ్ దాస్ పేరుతో వెయిటర్ గా ప్రెసెంట్ పనిచేస్తున్నారు. విజయ్ దాస్ అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షహజాద్ గా కూడా పోలీసులు పేర్కొన్నారు. థానేలో నిన్న అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన వెంటనే మొత్తం 10 బృందాలుగా విడిపోయి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. మొదట దాడి జరిగిన తర్వాత ఒక అనుమానితుని అయితే అదుపులో తీస్తున్నారు. ఆ సందర్భంలో అతనే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశారు అనేది ఒక ప్రచారం అయితే జరిగింది. తర్వాత అంటే ఇద్దరి పోలికలు ఒకే విధంగా ఉన్న నేపథ్యంలో అతను అరెస్ట్ చేశారు. విచారించిన తర్వాత అతను కాదని వదిలేశారు. ఇక మొన్న గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత అర్ధరాత్రి బంగ్లాదేశ్ చెందిన విజయ్ దాస్ అలియాస్ షరీఫుల్లా షహజాద్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. సైఫ్ అసలు దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడు, వెళ్ళడానికి ఎవరు సహకరించారు, అసలు నిజాలు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఒక మీడియా సమావేశం కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. దానిలో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు కొనసాగించిన తర్వాత అసలు విషయాలు బయటకు వెల్లడిస్తామంటూ కూడా తెలుపుతున్నారు. మరిన్ని విషయాలు రాబట్టాలనేది పోలీసులు భావిస్తున్నారు. దానిలో భాగంగానే అంటే ఈ గతంలోనూ ఇంకెవరికి ఇంట్లోనైనా చోరీకి పాల్పడ్డారా, ఎవరెవరితో కలిసి చోరీలకు ప్లాన్ చేశాడు అనే కోణంలో కూడా పూర్తి వివరాలను అయితే ముంబై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ప్రెసెంట్ సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటూ ఉన్నారు. అంటే లోతైన గాయాలు కావడంతో అతన్ని ప్రతిఘటించే సమయంలో పట్టుకునే సమయంలో 6 గాయాలయ్యాయి. దానివల్ల సైఫ్ అలీ ఖాన్ ప్రెసెంట్ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఎవరైతే విజిటర్స్ వస్తారో విజిటర్స్ ను కూడా పోలీసులు రావద్దంటూ కూడా చెప్తున్నారు. కొంత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 2-3 రోజుల తర్వాత నార్మల్ వార్డ్ కు షిఫ్ట్ చేస్తాం, అప్పుడు వచ్చి అందరూ కలవచ్చు అనేది పోలీసులు కూడా లీలావతి ఆసుపత్రి వైద్యులు కూడా చెప్తున్నారు. ఇటు పోలీసులు కూడా త్వరితగతిన ఈ దర్యాప్తు కొనసాగించి అసలు విషయం ఏంటనేది, అసలు దొంగతనానికి వచ్చారా లేకపోతే ఎవరైనా వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా పంపించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వినాయన. ఓకే, రైట్, థ్యాంక్స్ శివ. బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో కీలక అరెస్టు చేశారు. షరీఫుల్ షహజాద్ అలియాస్ విజయ్ దాస్ ను అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే బంగ్లాదేశ్ నుంచి ముంబైలో నివాసం ఉంటున్నారు విజయ్. అయితే ఓ రెస్టారెంట్ లో విజయ్ దాస్ పేరుతో వెయిటర్ గా పనిచేస్తున్నారు. అయితే విజయ్ దాస్ అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షహజాద్ గా కూడా పోలీసులు గుర్తించారు. తానేలోని నిన్న అర్ధరాత్రి ముంబై పోలీసులు విజయ్ దాస్ ను అరెస్ట్ చేశారు. అసలు సైఫ్ పై దాడి ఎందుకు చేశాడు, ఇంట్లోకి ఎందుకు వెళ్లాడు, అతనికి సహకరించింది ఎవరు అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు నిజాలేంటి, ఇంకా ఎవరెవరు ఇంట్లో చోరీలకు ప్లాన్ చేశారనే కోణంలో కూడా ప్రస్తుతం ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.